తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు తాము ఏ డివిజన్ కు వెళ్లినా విశేషంగా స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు భరోసా ఇస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 48వ డివిజన్లోని కోటమిట్ట ఉయ్యాల కాలువ రోడ్డు ప్రాంతంలో టీడీపీ జనసేన నేతలతో కలిసి పర్యటించారు. డివిజన్ కు విచ్చేసిన నారాయణకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉయ్యాల కాలువ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లిన నారాయణ టీడీపీ కరపత్రాలను పంచుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం స్టార్ట్ చేసాము. ప్రజల యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దీనికి కారణం ఒకటే, 2014 నుంచి 2017కి నెల్లూరులో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఒక మున్సిపల్ కార్పొరేషను దాని యొక్క విధులేంది, ఆ విధులన్నీ యాక్చువల్గా పాటించాం. 5,260 కోట్లతో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కళ్ళకు అవుపడేటట్టుగా, ప్రజల కళ్ళ ముందు అవుపడేటట్టుగా, ఎక్కడో దాచిపెట్టి కాదు, ఏ రోడ్డు పోతున్నా ఎండ్ టు ఎండ్ రోడ్డు మేము వేసింది. మనం వాటర్, డ్రింకింగ్ వాటర్, చక్కటి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కోసంగా ఈరోజు 37 కిలోమీటర్ల నుంచి యాక్చువల్గా పైప్ లైన్ వేసాం. ఏ ఇంటికి పోయినా వాళ్ళు అంటున్నారు బ్లూ పైప్ లైన్, దానికి కనెక్షన్ ఇవ్వాలా. అది మేము చేసింది 550 కోట్లు, 500 కాబట్టి 1100 కోట్లు కేవలం 2 ప్రాజెక్టులే. సరే, వీటికి తోడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్కులు. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచాను. నెల్లూరులో లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి ఎన్ని సైట్లని ఐడెంటిఫై చేసి పెట్టారో ఎన్ని బయట తీయమని. ఎందుకంటే పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా పార్కులకి స్థలాలు వదలాలి. అవన్నీ వదిలేరు. కొన్ని కబ్జా కూడా చేశారు, కొంత ఏరియాని కబ్జా చేశారు, కొన్ని ప్లాట్లకు వచ్చేసారు. అయితే అధికారులకు ఆ రోజు చెప్తే అవన్నీ బయటకు తీశారు. మనకు 254 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి కనీసం 2 పార్కులు ఉండాలని అధికారులకు చెప్పాను. నెల్లూరు మొత్తం నగరంలో 54 డివిజన్లు, డివిజన్కి కనీసం 2 పార్కులు పెట్టాలని ఆ రోజు ఆదేశించారు. అంటే 108 పార్కులు. ఆ రోజుకు 73 పార్కులకి యాక్చువల్గా శాంక్షన్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సర్రేపల్లి కాలువ కట్ట మీద ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ ఉంటే నా దగ్గరికి ఆ కట్ట మీద ఉండే పిల్లలు ఒక 30 మంది వచ్చేసారు, నా చుట్టూ చేరారు. సార్, మాకు పార్క్ కావాలా, మాకు పార్క్ కావాలని, మాకు పార్క్ కావాలా, పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్ కావాలా. నిజంగా ఎంత అవేర్నెస్ పిల్లలకు ఉందంటే నిజంగా ఆశ్చర్యపోయా. నిజంగా నేను ఆశ్చర్యపోయా. 30 మంది పిల్లలు సర్రేపల్లి కాలువ కట్టపైన, చిన్న పిల్లల నుంచి దాదాపు అంతా నా దగ్గరికి వచ్చిందంతా ఆల్మోస్ట్ 4వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పిల్లలు. మాకు పార్క్ కావాలా. నేను అన్నా, ఈ కట్ట మీద ఎక్కడా పార్కుకి సైట్ లేదు కదరా, ఎక్కడ పార్క్ పెడతాం, సైట్ ఉంటే ఖచ్చితంగా పార్క్ పెడతానంటే, లేదు సార్, రేబాల వాళ్ళ హాస్పిటల్ ఉంది, రేబాల మా పక్కనది, ఆ స్థలం ఉంది ఖాళీగాను, దాంట్లో మీరు మాకు పార్క్ పెట్టించుకున్నారు. అంటే వాళ్ళు అసలు స్థలం ఎక్కడుందో కూడా ఆ పిల్లలు వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు. అంతకుముందు రేబాల సందులో హాస్పిటల్ ఉంది, చిల్డ్రన్ హాస్పిటల్, దాన్ని తీసేశారు. దాంట్లో కొంత స్థలం ఉంది, దాంట్లో ఏదో కొంత కట్టినట్టున్నారు. వాళ్ళే చెప్తున్నారు, కొంత కట్టారు సార్, ఇంకా స్థలం ఉంది సార్, దాంట్లో మాకు పార్క్ కావాలా, ఈ ఏరియా మొత్తానికి మాకు పార్క్ లేదు, మేము కూడా ఆడుకోవాలి కదా అని నిజంగా ఆ పిల్లలు దబాయించి అడుగుతుంటే నాకు నిజంగా ఎంత ఆనందం వేస్తుంది, ఎంత ఆనందం. అది ఇప్పుడు మేము దూరదృష్టితోనే ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అన్నా, ఒక సొసైటీ అన్నా ఖచ్చితంగా ప్రజలకి పార్కులు అనేవి కావాలా. సాయంకాలం అయితే పిల్లలు పోయి ఆడుకోవటం కానీ, పెద్దవాడు పోయి ఆడ కూర్చోవటం కానీ, ఆడ నడవటం కానీ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితులు బాగుపడాలి, ఆరోగ్యం బాగుపడాలి పెద్దలకైనా పిల్లలకైనా అంటే ఖచ్చితంగా పార్కులు ఉండాల్సిందే, చేయాల్సిందే.
ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్గా పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది. మెజారిటీ వర్క్ అయింది, కొద్దిగా వర్క్ వదిలేశారు. ఈ మధ్య మెయింటెనెన్స్ చూస్తే ఆల్మోస్ట్ జీరో, మెయింటెనెన్స్ జీరో. నిజంగా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ఆ పిల్లలు ఏదైతే అడిగారో ఖచ్చితంగా అక్కడ స్థలం ఉంటే ఖచ్చితంగా అక్కడ పార్క్ ఫస్ట్ రాగానే మున్సిపల్ అధికారులకు నేను ఏపీ ఆర్డర్ అదే, ఫస్ట్ ఆ పార్క్ కంప్లీట్ చేయండి. ఆడ స్థలం ఉంటే, లేదు గవర్నమెంట్ స్థలం అయినా దానికి పార్క్ కన్వర్ట్ చేయిస్తాను. గవర్నమెంట్ స్థలం అయినా అది రేబాల హాస్పిటల్ ఉండింది, బహుశా ఆ రోజు వాళ్ళు ఇచ్చింది డొనేషను. ఖచ్చితంగా అధికారికంగా ఏం చేయగలమో చేసి ఖచ్చితంగా ఆ పిల్లలకి పార్క్, అదేవిధంగా ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా అవసరమైతే ప్రతి డివిజన్లో కనీసం 2 పార్కులు ఉండాలి. ఎందుకంటే ప్రతి డివిజన్లో 10,000 మంది, సుమారుగా 9,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఓటర్సే ప్రతి డివిజన్లో యావరేజ్న నెల్లూరులో 9,000 మంది ఉన్నారు. 2,34,000 ఓటర్సు, 2,34,000 ఓటర్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజుకి. మొత్తం 28 డివిజన్లు, డివిజన్కి సుమారుగా 9,000 వస్తున్నాయి. ఈ 9,000 ఓటర్స్ అంటే దాంట్లో చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా తీసుకుంటే దాదాపు 12,000, 13,000 ఉంటారు. ఖచ్చితంగా 2 పార్కులు కావాలి. ఒకటి పెద్ద పార్క్ కావచ్చు, ఒకటి చిన్న పార్క్ కావచ్చు. పార్కు స్థలాలు ఎక్కడున్నా నేను చెప్తున్నాను, ప్రజలే చెప్తున్నాను, మీ పార్కు స్థలాలు ఎక్కడున్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా వాటి పార్కులు చేయిస్తాను. ఒకవేళ పార్కు స్థలాలు లేకపోయినా గవర్నమెంట్ స్థలాల్లో, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇంకొక డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ స్థలాలున్నా మీ డివిజన్లో పార్కు లేకుంటే దాన్ని కన్వర్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి పార్కు చేయిస్తా. అది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు చేపిస్తా. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూస్తే తిరిగా, అక్కడ వాళ్ళ పార్కులే చూసా, వాళ్ళ టౌన్షిప్లో చూసా, వాళ్ళ వార్డులలో చూసా, చాలా చక్కగా ఉంటాయి. ఈవెన్ నెట్లో పోయి చూసినా లేటెస్ట్ డెవలప్డ్ సిటీస్, లేటెస్ట్ లేఅవుట్స్లో చాలా చక్కగా మనకు అవుతాయి మన కళ్ళ ముందు. కాబట్టి అటువంటివి చేసుకుంటాం. నెల్లూరు సిటీకి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ సీవరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, బస్ షెల్టర్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఈ అర్బన్ హౌసెస్ కావచ్చు, పార్కులకు కూడా హై ప్రయారిటీ ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. నేను అందరినీ ఒకటే కోరుకునేది, ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి. కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది 50%, మనది 50%. కొన్ని ప్రాజెక్టులకి మనది 60%, వాళ్ళది 40%. కొన్ని ప్రాజెక్టులకి మంది 75%, వాళ్ళు 25% ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులు కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది. అది చేయాలంటే ఎంపీ చేయాలా, పార్లమెంటు సభ్యుడు చేయాలా. అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేదిగాను, అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.